ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసింది. ఈ ఘటన మరవక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని మెయిన్పూర్కి చెందిన ప్రగతి యాదవ్ పెళ్లైన 2 వారాలకే భర్తను క్రూరంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్తే ప్రగతి యాదవ్ తన గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కుటుంబం ప్రగతి యాదవ్కు బలవంతంగా 22 ఏళ్ల దిలీప్ యాదవ్తో మార్చి 5, 2025 వివాహం జరిపించారు. కానీ పెళ్లి ఇష్టం లేని ప్రగతి తన ప్రియుడితో ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేందుకు ప్రియుడు అనురాగ్ యాదవ్తో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా 2 లక్షల రూపాయలకు హత్య చేయడానికి ఓ కిరాయి హంతకుడు ఒప్పుకున్నాడు. ప్రియురాలు ఇచ్చిన 1,00,000 రూపాయలను రామ్జీ నగర్ అనే కిరాయి హంతకుడికి ప్రియుడు అనురాగ్ యాదవ్ అడ్వాన్స్ ఇచ్చాడు. కన్నౌజ్ నుండి తిరిగి వస్తున్న సమయంలో దిలీప్ యాదవ్కు మాయమాటలు చెప్పిన హంతకుడు పంట పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత దిలీప్ యాదవ్ శరీరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిరాయి హంతకుడిని పట్టుకున్నారు. కూపీ లాగగా భార్య ప్రియుడితో కలిసి వేసిన ప్లాన్ బయటకు వచ్చింది. పెళ్లైన కేవలం 2 వారాలలోపే దిలీప్ యాదవ్ను భార్య హత్య చేయించడం సంచలనంగా మారింది.